చికెన్ పకోడీని టేస్టీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీ. దీనికోసం బోన్లెస్ చికెన్ 1/2 కేజీ తీసుకున్నాను. 2 టీ స్పూన్ల శనగపిండి, 2 టీ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఎగ్, మన రుచి సరిపడిన సాల్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పుదీనా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కనీసం 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. మ్యాగ్నేట్ అయితే చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ పీసెస్కి ఉప్పు కారం బట్టి చాలా టేస్టీగా ఉంటుంది. 15 నిమిషాల తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి ఈ విధంగా కలుపుతూ అన్ని వైపులా కాయలాగా తీసుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత ప్లేట్లో తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది.